అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెక్రటేరియట్ పోయి ఆడ చేయాల్సిన పని చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని ఎత్తేసినట్టు మాట్లాడుతున్నాడు. వినగాకముందే ఇంకా దివాలా మాట ఏమంటాడు, మేము చాలా హామీలు ఇచ్చినాం ప్రజలకు, కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆ మాట నిలబెట్టుకుంటాం, లేకపోతే మేమేమే బెబెబే కుదరదని చెప్తున్నాడు. మరి ఇదే ముఖ్యంగా ముందే ఏడుస్తూ అయిపోతుండే కదా, జాడికి తంతుండే అప్పుడే జనం. కానీ అప్పుడేమో ఓట్ల కోసం ఏది పడుతుంది డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మీరు 2 లక్షల రుణం ఇప్పటిదాకా తీసుకోవాలి ఉంటే అర్జెంట్ గా పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడుతూనే ఉన్నాను. డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, లెక్క పెడుతున్నాం. ఇంకొక 60 నెలలు ఉంది, ఇంకా 60 నెలలు ఉందా, ఎంత 57 నెలలు ఎంత ఉంది, 100 రోజులకు 40 రోజులు. మన నాగేంద్ర నేస్తులు 100 రోజులకి ఇంకా 40 రోజులే ఉంది. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఇప్పుడే కేసీఆర్ గారు సీనియర్ కూడా అదే చెప్తా ఉండే, 100 రోజులు చూడండి, తొందరపడకండి అని చెప్పాడు. మేము కూడా తొందరపడతలేదు, కానీ రేవంత్ రెడ్డికి యాడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నావు, తప్పించినావు. అదే విధంగా తప్పిస్తే ఊకోము, తప్పించిన అనుకుంటున్నావు. రెండోది చెప్పినావు, ఏమన్నావు, అక్క చెల్లె మీ అందరికి నేను మాటిస్తున్నా, డిసెంబర్ లో కరెంట్ బిల్ కట్టకుర్రి, సోనియమ్మ కడుతుంది, తొందరపడకుర్రి అన్నావు. మరి డిసెంబర్ వాయ, జనవరి వాయ, ఫిబ్రవరి రాని వచ్చే ఏమాయన ఆయన అంటే గృహ జ్యోతి అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. అందులో కూడా హైదరాబాద్ లో ఉండే మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చాలా అయింది. ఒక ఇంటికి ఒకటే మీటర్ అని, రేషన్ కార్డు ఉండాలంటే హేమలత బాగా మాట్లాడింది, రేషన్ కార్డు ఉండాలని, ఇంకోటని మళ్ళా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను అనేది, హైదరాబాద్ లో ప్రతి బస్తీలో 40 గజాల ఇల్లున్నా, 60 గజాల ఇల్లున్నా అలా 4-5 కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి. అందుకే మనం రేపు డిమాండ్ చేయాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఏమని, ప్రతి మీటర్కు 200 యూనిట్లు నువ్వే చెప్పినావు, తప్పకుండా ఇయ్యకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊకోదు. మొత్తం హైదరాబాద్ అందరినీ కూడా ఒక్కటి చేసి ఇచ్చిరా. అందరికి పుస్తకం వచ్చిన 400 పీస్ ఒకసారి తీసి చూపెట్టుకున్నాం. 400 పీస్ పుస్తకం ఎవరికి వచ్చిందో ఒకసారి చూపెట్టారు, మంచిగా అన్నారు. అందరి సభలో నికాలో కవి చూపాలి, బచాకి మంత్రం కోసం నికాలో 400 పీస్ హామీలల్లా ఇవన్నీ ఉన్నాయి. 1-2 కాదు, ప్రెస్ వాళ్ళు కూడా నింపుతాం, ప్రెస్ వాళ్ళకి చూపించారు. అయితే ఈ 400 పీస్ హామీలల్లా ఆ రోజేమో అందరికి అన్ని అని చెప్పారు. ఇవాళ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఏం చెప్తారు ఎరికేనా, ఈ 420 హామీల కోసం 53,000 కోట్లు పెడుతున్నా బడ్జెట్ లో ఈ సంవత్సరంలో అని చెప్పిండు. కానీ వాస్తవం ఏంటి, మా ఆడబిడ్డలకు చెప్పిండు, అత్తకేమో 4,000, అత్తకు 4,000, మామకు 4,000, ఇంట్లో 2 ముస్లింలు ఉంటే చెరి 4,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి అనే స్కీమ్ లో. కానీ ఇలా బడ్జెట్ ఏం చేసిండ్రు, ఇవాళ అన్నిటికీ కటికలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు, ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కలకు నెలకు 2,500 ఇస్తే దానికే నెలకు 4,500 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 53,000 కోట్లు అవుతుంది. మరి అట్లాంటప్పుడు నేను రేవంత్ రెడ్డిని, ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది, రైతు భరోసాలో దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. అదే మరి దళిత బంధు మనం పెడితే, దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయ హస్తం, దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తాను. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఉగదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో
ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా అందులో ఏం లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు, పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు, ఖైరతాబాద్ లో నాగేంద్రన్ ఊరుకోడు, జూబ్లీహిల్స్ లో గోపాల్ ఊరుకోడు, మషీరాబాద్ లో గోపాల్ ఊరుకోడు. తప్పకుండా వీళ్ళ పడతాం 100 రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్లకు బొందలు అవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం, అదే బొందలో పూర్తి పెట్టడం కూడా ఖాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.